మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము ఉపాధ్యాయ సంఘాల తరఫున మాట్లాడుతూ ఉన్నాం. అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ, ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 7 ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఈరోజు జాయింట్ యాక్షన్గా ఏర్పడ్డాం. దేశంలో ముఖ్యంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సెప్టెంబర్ 1కి ఇచ్చిన తర్వాత 30 లక్షల మంది ఉపాధ్యాయుల మీద ప్రభావితం అవుతూ ఉన్నారు. ఆ 30 లక్షల మంది ఉపాధ్యాయులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని జాతీయ ఫెడరేషన్లు కలిసి జాయింట్ యాక్షన్గా ఏర్పడి నిన్న కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ మెమరాండాస్ ఇచ్చున్నాం. ప్రధానమంత్రికి, విద్యామంత్రికి 5-6 నెలలు అవుతున్నా పరిష్కారం కాకపోవడంతో నిన్న మహాధర్నాకి పిలిపించాం. మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమం నిన్న వేలాది మందితో సక్సెస్ఫుల్గా జరిగింది. మరి ఆ సందర్భంలో మళ్ళీ ఈరోజు ఉదయం విద్యామంత్రి, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం. ఆయన కలిసి టెట్ విషయంలో మెమరాండం ఇచ్చాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 లక్షల మంది ఉపాధ్యాయులు 2 ఏళ్లలో టెట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి 30 లక్షల మంది ఉపాధ్యాయుల భవితవ్యాన్ని కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మెమరాండం ఇచ్చి చర్చించడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఇప్పటికి 6 నెలలు గడిచినా కూడా ఇంకా పరిశీలిస్తున్నాం అనేటువంటి పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మరి ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు, విద్యామంత్రి గారు ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథంతో టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరైతే 2010 ఆగస్టు 23 కంటే ముందు నియామకం అయ్యారో వాళ్ళకైనా సరే మినహాయింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి. లేకపోతే 15 ఏళ్ళుగా టెట్ అవసరం లేదని ప్రభుత్వమే చెప్పి ఇప్పుడు అందరూ 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు అంటే ఎన్సిటీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాట్లాడకుండా ఊరుకోవడం అనేది సరైనది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు సిపిఎస్ అంశం కానీ, పాఠశాలల మూసివేత, తర్వాత కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల రెగ్యులేషను, కనీస వేతనాల అమలు, ఎన్ఈపిలో ప్రజల వ్యతిరేకమైనటువంటి అంశాల రద్దు, ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా ప్రాతినిధ్యం చేశాం. మిగిలిన విషయాలు ఏవైనా టెట్కి సంబంధించి మాత్రం తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం అవుతుందని చెప్పి కూడా విద్యామంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆ రకంగా నిన్న జరిగినటువంటి ధర్నాలు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో వేలాది మంది హాజరయ్యారు. మరి ఇక్కడ వాళ్ళందరి మనోభావాల్ని గుర్తించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు చావా రవి, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. నాతో పాటు కత్తి నరసింహారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, అట్లాగే గజేంద్ర గారు ఎస్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. సార్ కూడా మాట్లాడారు. మీడియా మిత్రులకి నమస్కారాలు. నా పేరు కత్తి నరసింహారెడ్డి, ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషను వర్కింగ్ ప్రెసిడెంటు, ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషను స్టీరింగ్ కమిటీ మెంబరు, మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒక 5-6 ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటి డిమాండ్ టెట్ విషయము. ఇందులో 2010 తర్వాత అపాయింట్మెంట్ అయినలకు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రతి పరీక్షను, అలాగే అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత అయ్యి ఉన్నత విద్యార్హతలు సాధించిన తర్వాతనే ఉపాధ్యాయుల నియామకం అవుతున్నారు. 2010కి ముందు టెట్ అవసరం లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్లకు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేదానికి ఉత్తర్వులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే 2010కి ముందు కూడా నియమింపబడినటువంటి మన భారతదేశంలో 30 లక్షల మందికి పైగా వాళ్ళందరూ కూడా 2 ఏళ్ల లోపల టెట్ గనక అర్హత సాధించకుండా పోతే గనక ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పేసి న్యాయస్థానం నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి ఆందోళన, మనోవేదన చెందుతున్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ ప్రాతినిధ్యాలు మేము చేసిన మీదట ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు కూడా మేము కూడా ఒక 4 సంఘాల వాళ్ళము సుప్రీంకోర్టులో, గౌరవ సుప్రీంకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దాంతోపాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి
అలాగే అనేక ప్రధానమైనటువంటి సమస్యలపైన కూడా ఆందోళనకు పిలుపు ఇవ్వాలా, ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చెప్పడము. ఈ టెట్తో పాటు రెండవది సిపిఎస్ అంశం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి సిపిఎస్ను యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా ఇది అంగీకారం కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని రెస్టోర్ చేయాలనేది మా రిక్వెస్ట్. ప్రత్యేకించి భారతదేశంలో 10 లక్షల పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి, ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. అలాగే కేంద్ర విద్యా సంస్థల్లో కానీ కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో కానీ 12-13 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కానీ వెట్టి చాకరీ చేస్తున్నారు, వారికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే కనీస వేతన స్కేళ్లను కూడా అమలుపరచాలన్న ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే ఉపాధ్యాయ శాసన మండలిలో ఎన్నికల్లో అలాగే ప్రైమరీ స్కూళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉండే ఉపాధ్యాయులకు ఓటు హక్కు లేకుండా పోవడము ఇది అశాస్త్రీయము. వాళ్ళందరూ డిఈడి కానీ లేదంటే కనుక బీఈడి కానీ డిగ్రీ చేసి పీజీ చేసి పిహెచ్డీలు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఈరోజు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు. దానికి సంబంధించి 1958లో ఉన్నటువంటి ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా సవరణ చేసి ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మేరకు ఈ ప్రధానమైనటువంటి సమస్యలపైన అలాగే జంతర్ మంతర్లో ఆందోళన చేయడం, అంతకుముందు గౌరవ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం చేయడం, కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడం, ఎన్సిటిఈకి ప్రాతినిధ్యం చేయడం, ఈరోజు వచ్చేసి గౌరవ కేంద్ర విద్యాశాఖ మంత్రిని దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి అలాగే మేము ప్రాతినిధ్యం కూడా చేయడం జరిగింది. ఈ సమస్యలపైన కేంద్ర ప్రభుత్వము సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు జుట్టు గజేందర్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్. ఈరోజు ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మరి మీరు ఉపాధ్యాయ సంఘాలుగా ఇక్కడికి రావడం, ఒకవైపు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలుగా ఒకవైపు పోరాటాలు మరి ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో జాతీయ స్థాయిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటటువంటి ఒక సమస్యను మరి ఉత్పన్నం చేసి మమ్మల్ని ఇక్కడ ఢిల్లీ వరకు జంతర్ మంతర్ల ధర్నా వరకు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంకు మరి నమస్కారాలు తెలియజేయాలన్నా మరి ఉద్యమాభివందన తెలియాలన్నా అర్థం కాని పరిస్థితుల్లో ఇలా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. విద్యా హక్కు చట్టం 2010లో మరి అమలవుతున్నప్పుడు అక్కడి నుంచి అమలు చేయవలసినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు మరి దానికన్నా ముందు అంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్గా మరి ఉపాధ్యాయులందరికీ కూడా దీన్ని రుద్ది మీరు పాస్ కాకపోతే 2 సంవత్సరాలల్లా మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము, నిర్బంధ పదవీ విరమణ కార్యక్రమం చేపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వము మరి మమ్మల్ని హెచ్చరిక చేయడం అనేది ఉపాధ్యాయ లోకం అంతా కూడా విస్మయం చెందుతూ ఉంది, ఆవేదన చెందుతూ ఉంది, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉపాధ్యాయ లోకం అందరూ కూడా మేము ఉపాధ్యాయ సంఘాలుగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అవసరం పడితే అనేక విధ న్యాయ పోరాటమైన చేసి మరి ఈ టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించే విధంగా జాతీయ ఉపాధ్యాయ సంఘాలుగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వంలో మరి ఎంపీలు అనేక పలుమార్లు మేము ప్రాతినిధ్యాలు చేయడం పార్లమెంట్లో కూడా చర్చించినప్పటికీ ఫలితం లేకుండా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విధానాలను అవలంబించడం చాలా దురదృష్టం. కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఏఐ జాప్టో ఉందో ఈ 7 జాతీయ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ద్వారా మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు చేసే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.